హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఛానల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే మిరపకాయ బజ్జీలని ఫుల్ స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. సో దానికోసం మిక్సింగ్ బౌల్లో నేను 1 కప్పు బేసన్ అయితే తీసుకున్నానండి, శనగపిండి. దాంతోపాటే ఒక పెద్ద స్పూను బియ్యం పిండి కూడా తీసుకుంటున్నానండి. ఈ రెండిటిని జల్లించేసుకుందాం. ఖచ్చితంగా జల్లించి తీరాలండి, బాగుంటుంది అలా జల్లించుకుంటే. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకున్నాక ఇందులో కొద్దిగా కారం, సరిపడా ఉప్పు అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. వేసుకుని నార్మల్గా ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకుంటూ మన దోశ బ్యాటర్ కంటే కొంచెం జారుడుగా అయితే ఈ పిండిని రెడీ చేసుకోవాలండి మనం బ్యాటర్ని. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి. సో నేను బజ్జీలు వేసుకోవడానికి 6 మిర్చీస్ అయితే తీసుకున్నానండి. ఇవి బజ్జీ మిరపకాయలండి, మా తమిళనాడు సైడ్ ఇలా దొరుకుతాయండి. సో నేను 6 మిరపకాయలు అయితే తీసుకున్నాను. సో తర్వాత దంచుకునేది ఉంటుంది కదండి, దాంట్లో కొద్దిగా వాము అండ్ ఒక 1/2 టీ స్పూన్ అట్లా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా దంచుకుందామండి. కొద్దిగా దంచుకొని వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం, ఈ విధంగా దంచేసుకొని. సో తర్వాత నేను పచ్చిమిర్చీలకి ఇలా స్ట్రైట్గా ఘాట్లు అయితే పెట్టేసుకుంటానండి ఒకవైపు నుంచి. నేను అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని మీకు చూపిస్తాను. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని లోపల ఏమైనా సీడ్స్ ఉంటే అవి రిమూవ్ చేసేసుకోవాలండి. నేనైతే ఫుల్ సీడ్స్ రిమూవ్ చేసేసాను. సో తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న స్టఫింగ్ని అయితే లోపల ఇన్సర్ట్ చేసుకోవాలండి మిర్చీస్కి. ఒకవేళ మీకు వాము ఘాటు నచ్చదు అన్నట్టయితే మీకు కొంచెం టామరిన్ పల్ప్ తీసుకొని అందులో వాము ప్లేస్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని అది కూడా స్టఫ్ చేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు వాము, అది కూడా టేస్ట్ బాగుంటుంది, అలా కూడా ట్రై చేయొచ్చు. తర్వాత అన్నీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని నేను ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న బ్యాటర్లో అయితే మిర్చిని డిప్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేస్తానండి. చూసారు కదా, ఈ విధంగా ఫుల్ డిప్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఈ విధంగా డ్రాప్ చేసుకుంటే చక్కగా మనవి ఇలా సోడా యాడ్ చేసాం కదండి, దానివల్ల ఫ్లఫీగా అయితే పొంగుతాయి. సో ఈ విధంగా మిర్చి బజ్జీలు అన్నీ వేసుకొని ఆయిల్కి పట్టిన అన్ని బజ్జీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇదే విధంగా నేను అన్ని బజ్జీలు వేసుకొని తీసుకుంటానండి. సో చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయా. ఇప్పుడు తీసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మన మిరపకాయ బజ్జీలని. ఈ విధంగా టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదే విధంగా నేను అన్ని బజ్జీలు సిద్ధం చేసేసుకున్నానండి. ఇలా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో కొద్దిగా వేరుశెనగ గింజలు అయితే తీసుకొని అవి ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటానండి ఆయిల్లో. ఇలా జాలీలో గట్టిలో వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఎర్రగా అయ్యేంత వరకు. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో వేసుకుందామండి. సో నేను ఒక చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా తీసుకొని రెండు మిక్స్ చేసి దీనిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బజ్జీలకి పైనుంచి ఘాట్లు పెట్టి అందులో స్టఫ్ చేసుకోవాలండి. చేసి నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా స్టఫ్ చేస్తే మనం వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. టిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.